నిరుద్యోగుల పరిస్థితి ఎట్లున్నదంటే ఏరికోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి దన్నిండి అని చెప్పి కాంగ్రెస్ మీరు ఏమేమి ఊహించి అధికారంలోకి తీసుకొచ్చారో మీకు తెలుసు. ప్రెజెంట్ ఎట్లా ఉందండి దాని పరిస్థితి? ఎట్లా మోసపోయినామంటే అసలు ఇప్పుడు తలుచుకుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. అది ఎట్లా నమ్మినాం అసలు? ఒక ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ఆ ఒక్క లైన్కే ఇంత మోసపోయినాము. చదువుకున్న వాళ్ళని మమ్మల్ని ఇంత బోర్డి కొట్టిరు వీళ్ళు. ఈ జాతకాలు చెప్పుకునేటోళ్ళే వీళ్ళు. మీరేం చేసినా, మీరు ఏ ప్రోగ్రాం చేసినా ప్రభుత్వానికి చేరవేయడం కావచ్చు, వీళ్ళు ఫలానా వాళ్ళు అని చెప్పి ముద్రలు వేయడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. తొత్తులు ఉన్నారో కాంగ్రెస్ తొత్తులు, మీకు చెప్తున్నా, ఈరోజు ఒక పూట తిని ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళ ఉసురు మాత్రం మీకు బరాబర్ తగులుతుంది. ఇప్పుడు మీరు బుక్కులు పక్కన పెడితేనే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి చదువుకునేటోళ్ళని చెప్పిండ్రు. నిజమా కాదు? నిజమే. లైబ్రరీలకు ఇప్పుడు వెళ్తే అన్న ఒక్కటే మాట మాట్లాడతారు. ఎందుకు? నీకేమైనా పదవి కావాలా? ఒక ఆయన ఎమ్మెల్సీని చేసినాం, ఒక ఆయన లైబ్రరీ చైర్మన్ అయ్యిండు, ఇంకొక ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యిండు, నువ్వేం కావాలి అనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతున్నారు మమ్మల్ని. 70,000 ఉద్యోగాలు ఇచ్చినా ఒక్క తల తగ్గినా నా తల నరుక్కుంటా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. నరుక్కోమనే చెప్తున్నాం. తెలివిలేని తలకాయ అవసరం కూడా లేదు మాకు. 3 పదవులు అనుభవించుకుంటూ ఒక్క పదవికి కూడా న్యాయం చేయలేకపోతున్నావు. నీది ఒక తలకాయ. అద్దంకి దయాకరం మీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఒక హామీ ఇచ్చిపోయింది. ఎంతవరకు వచ్చినాయి ఆ మాటలు? ఫోన్ చేస్తే ఈ టైంలో ఫోన్ చేస్తావా అన్నాడు. నాకేటో అనిపించింది. అంటే మీ అవసరాలకు మీరు లైబ్రరీలకు వస్తారు, మీ పదవుల కోసం లైబ్రరీలకు వస్తారు, మీ పిల్లల పదవుల కోసం లైబ్రరీలకు వస్తారు, నిరుద్యోగులు ఇప్పటికీ వాడుకుంటారు. మీరు చేసే తతంగాల వల్ల తోటి నిరుద్యోగులు మమ్మల్ని నమ్మని పరిస్థితికి వచ్చిర్రు. మీ పిల్లానికి పదవి కావాలి కాబట్టి మీరు ఎంబడేసుకొని తిరుగుతున్నారు పార్టీలో కాదా? పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్నాడు కానీ పరువు తీస్తున్నాడు మాది. ఇంత చెత్తగానైతే నేను ఏడో చూడలేదు. అసలు నోరు చెడిపోతుంది. రేవంత్ రెడ్డినే అంటున్నా, ముఖ్యమంత్రి. ఫస్ట్ మాకు విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రినే నేను తిడుతున్నా. సరే మంత్రినైనా విద్యాశాఖ మంత్రి బరాబర్ తిడతా. అమరవీరుల సాక్షిగా శపథం చేసినాం. ఏంది కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నది ముందు ముందు? ఎవరైతే ఇప్పుడు పదవుల్లో ఉన్నారు చూడండి, మీకు అందరికీ మీ జుట్లు ఊడిపోయేటట్టు ఉద్యమం చేస్తాం. మీ బట్టలు జినగాలి, మీరు బిచ్చగాళ్ళు కావాలి. ఈరోజు నిరుద్యోగులని బిచ్చగాళ్ళని చేసిరు కదా, మీకు కూడా ఆ పరిస్థితి తీసుకొస్తాం. రైట్. నమస్తే. తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఎట్లున్నదంటే వెనకటికి ఒక సామెత ఉంటుంది, ఏరికోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి దన్నిండి అని చెప్పి. ఆ రకంగా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్కి నిరుద్యోగులకి చూసుకో అట్లా ఉన్నది పొంతన. ఇక మా బతుకులు మారిపోతాయి, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోజు బస్సు యాత్రలు అట్లా నానా హంగామా చేసిండ్రు నిరుద్యోగులు. కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత వీళ్ళని కనీసం వీళ్ళ దిక్కు చూసే మానవుడు లేకుండా పోయిండు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరు కూడా. ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాల కోసం ఇన్ని రోజులు పోరాడుతూ ఉంటే ఇప్పుడు ఉన్న ఈ ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఇచ్చే అరకొర ఉద్యోగాలకు కూడా కొంత ఏజ్ రిలాక్సేషన్ అనేది తగ్గించి కుదించి కొంతమందిని లేపేసే ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళు మళ్ళీ ఒకసారి గలమిప్పుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మాట్లాడదాం. మనతో పాటు అస్మా ఉన్నారు. నమస్తే అస్మా. నమస్తే. ఏంది ఇప్పుడు సగం మందిని లేపేసే ప్రయత్నమేనా? ఎట్లా చూడాలి అసలు? సగం కాదు, మోస్ట్లీ 90% అవుట్ నిరుద్యోగులు. దీంట్లో ఎవరెవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో ఈ ఏజ్ రిలాక్సేషన్ అనే సమస్య వల్ల అందరూ అవుట్ అయిపోతారు. ఎవరైతే ఇప్పుడు నిరుద్యోగులు ఎంత ఆపోజిట్ అయిపోయిందంటే నోటిఫికేషన్లు ఇస్తాము అన్నా నమ్మే పరిస్థితి లేదు. ఒకవేళ నోటిఫికేషన్ ఒకటి ఇష్యూ అయినా సరే, ఆ నోటీస్ వచ్చినా సరే నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎట్లుందంటే 34 ఏజ్ రిలాక్సేషన్, అప్పుడు మనకు 46 ఉండే. నష్టపోతారు అన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ గవర్నమెంట్ 46 వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి నోటిఫికేషన్లు ఇచ్చారు. కానీ వీళ్ళేం చేశారు, ఆ జీవో మొన్న February 8 వరకు అయిపోయింది. మళ్ళీ దాన్ని సవరించకుండా ఈ పొల్యూషన్ బోర్డులో నోటిఫికేషన్స్ ఇచ్చారు, గ్రేడ్ 2 నోటిఫికేషన్. దాంట్లో 34 ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వకుండా 34 ఏజ్ లిమిట్ పెట్టి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పోస్టులు చూస్తే 20 ఉన్నాయి. 20కి ఎంతమంది అప్లై చేసుకోవాలి? డిగ్రీ అయిపోయిన అభ్యర్థులు. అందుకే ఎవరికి హోప్ అనేది లేకుండా పోయింది. మళ్ళా 30 లక్షల మంది నిరుద్యోగులు, పాత నిరుద్యోగులే, ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు. కానీ మళ్ళీ కూడా చేసుకోండి అని డేట్ పెట్టేసరికి కూడా ఎవరు అప్డేట్ కూడా చేసుకోలేదు. నేను చేసుకునేసరికి ఒక 7 లక్షల మంది చేసుకున్నారు అంతే. 7 లక్షల మందిలో ఇప్పుడు 90% పోతే ఒక 5 lakhs మెంబర్స్ మళ్ళీ పోతారు. దాంట్లో కూడా ఈ ఏజ్ రిలాక్సేషన్ వల్ల దాంట్లో ఇంకా కాంపిటీషన్ ఎంత? ఒక 2 లక్షల మంది ఉంటారు. 2 లక్షల మందికి మరి వీరు చెప్పిన లెక్క ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది. కానీ ఇవ్వరు వీళ్ళు. అక్కడ కూడా ఏం పెట్టిరు, టీజీపీఎస్సీ బోర్డు ఏం చెప్పిందంటే 2480 పోస్టులతోటి అన్ని నోటిఫికేషన్లు ఇస్తాము, నెలకొక నోటిఫికేషన్ ఇస్తాము అని. అంటే ప్రతి నోటిఫికేషన్లో 2 పోస్టులకు మించి ఉండవు.
అంటే ఆ 2 లక్షల మంది కోసము ఈ 2000 పోస్టులు పెట్టి అవి కూడా ఎవరు కొంటారో తెలియదు, ఎవరు అమ్ముడు పోతారో తెలియదు. అట్లుంది పరిస్థితి ఈ జీవోల వల్ల. ఇన్ని ఏజ్ రిలాక్సేషన్ సమస్యలు, జీవోల సమస్యలు, ఇన్ని కోర్టు సమస్యలు ఇన్ని పెట్టి అవి ఏడేసిన గొంగడ ఆడనే ఉంది తప్ప కొత్తగా ఈ బోర్డులో కానీ ఈ విద్యా వ్యవస్థలో కానీ ఎలాంటి మార్పు జరగలే. ఇవన్నీ జరగకుండా నోటిఫికేషన్లు ఎట్లా ఇస్తారనేదే మాకు కూడా క్వశ్చన్ మార్కే ఉంది. కానీ చదివే నిరుద్యోగి కూడా దేనికి చదవాలి, ఎందుకు చదవాలి అన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది. అసలు నోటిఫికేషన్లో వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తలేదు ఇప్పట్లయితే. అంటే ఇంకొక 2 సంవత్సరాల పీరియడే ఉంటుంది. ఈ 2 సంవత్సరాలలో సాధ్యం కదా నోటిఫికేషన్ వేయడం, ఎగ్జామ్ రాయడం? ఎట్లయితుంది ఇప్పుడు, ఎట్లయితే చెప్పండి. ఖచ్చితంగా ఒక ఎగ్జామ్కి 45 days టైం అన్నా ఇవ్వాలి, 45 days అన్నా ఇవ్వాలి ప్రిపరేషన్కి. మీరు ఇంతకుముందు చదువుకోలేదా, ఇప్పుడు మాటలు వద్దు. కానీ కాకపోతే ఒక ఎగ్జామ్ పెడుతున్నప్పుడు ఒక నిరుద్యోగి భవిష్యత్తు కాబట్టి కొంచెం టైంని చూసుకొని పెట్టాలి. ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్ మర్జు అవుతాయి, అన్నీ ఒకటేసారి ఇస్తారు నోటిఫికేషన్లు ఇస్తే. ఇప్పుడు నెలకు ఒక నోటిఫికేషన్ అంటే ఎగ్జామ్స్ కూడా అట్లే ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు కన్ఫ్యూజన్కి ఎక్కువ గురవుతారు. ఏ ఎగ్జామ్ రాస్తున్నామో అర్థం కాని సిచ్యువేషన్ ఉంటుంది. అట్లాంటప్పుడు మళ్ళీ ఏం చేస్తాము, మళ్ళీ పోస్ట్పోన్ చేయండి అని చెప్పేసి మళ్ళీ ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి. దీని ద్వారా ఏమవుతుంది, మళ్ళీ అన్ని కలిసి వస్తే ఏం చదవాలో అర్థం కాదు, ఎట్లా చదవాలో అర్థం కాదు, రివిజన్ కాదు, కాక కన్ఫ్యూజన్లో అవుట్ అయిపోతాం. మరి ఏంది అసలు ఇప్పుడు మీ పోరాటం ఏంది, ఏం చెప్పాలనుకుంటే ఇప్పుడు 2 సంవత్సరాలలో ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి మీరే అంటున్నారు. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినా ఫిలప్ చేయలేరు. ఎందుకంటే నోటిఫికేషన్లు ఇచ్చినా ఇస్తారు, వెళ్ళిపోతారు వీళ్ళు. ఎందుకంటే నెక్స్ట్ టైం వీళ్ళు ఎట్లాగో గెలవారని 100% అందరికీ తెలుసు. నెక్స్ట్ కొత్త గవర్నమెంట్ వస్తుంది, ఏదైనా ఇయ్యరు అని చెప్పి మీకు క్లారిటీ ఉంది. అవును, ఇచ్చిన ఫిలప్ కావు అని చెప్పి ఒక క్లారిటీ మీద ఉన్నారు నిరుద్యోగులందరూ. మళ్ళీ ఎందుకు పోరాటం చేస్తున్నారు? ఎందుకు చేయొద్దు? నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అయినా మాకు ఉద్యోగాలు ఇవ్వాలి కదా. అంటే ఈ ప్రభుత్వం మీద కాదా మీ పోరాటం? ఈ ప్రభుత్వం మీదనే 100%. ఈ ప్రభుత్వం మీద పోరాటం అవుతుంది. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం. నిరుద్యోగులు అంటే వాళ్ళకు కూడా భయం ఉంటుంది. ఎందుకంటే వాడు 5 సంవత్సరాలు ఉండి వాడు ఇవ్వకపోతే వాడిని అడగలేదు, వాని మీద తిరుగుబాటు చేయలేదు, మమ్మల్ని ఎందుకు అడుగుతారని నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మమ్మల్ని. మరి ఇప్పుడు మీరేమన్నా ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఇప్పుడు అనిపించిందా? అంటే ప్రభుత్వం మీకు భయపడి లేకుంటే ఇంకేదన్నా చేసి మీ పోరాటాల వల్ల ప్రభుత్వం దిగొచ్చిన రోజులు, సందర్భాలు ఈ 3 సంవత్సరాలలో ఏమన్నా కనిపించిందా? ఇప్పటిదాకా లేవు. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రభుత్వం మాకేం భయపడతలేదు, అస్సలు భయపడతలేదు. వీళ్ళకి ఒకటి ఏముందంటే ఒక కొటేషన్ ఉంటుంది వీళ్ళకి. మీరు 4 సంవత్సరాలు ఏమన్నా పోరాటాలు చేయండి, ఏమన్నా ధర్నాలు చేయండి, ఏమన్నా ముట్టడిలు చేసుకోండి, నేను దిగిపోయే సంవత్సరం మాత్రం నోటిఫికేషన్లు ఇస్తా, నేను మార్కులు కొట్టేస్తాను అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వాలను అయితే ఇప్పటిదాకా వాళ్ళు భయపడలేదని వాళ్ళు అనుకుంటున్నారు కదా, భయమే లేదు కదా. ఇప్పటి నుంచి చూపిస్తాం భయం అంటే ఏందో. ఈ 2 సంవత్సరాలలో వీళ్ళకి చుక్కలు చూపించాలని ఫిక్స్ అయినాం మేము కూడా. అంటే మీ దాంట్లోనే కొంతమంది మీరేం చేసినా, మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా అది ప్రభుత్వానికి చేరవేయడం కావచ్చు, వీళ్ళు ఫలానా వాళ్ళు అని చెప్పి ముద్రలు వేయడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఎట్లా మీ దాంట్లో ఒక యూనిటీ కనపడతలేదు నిరుద్యోగులు? మీరే అంటున్నారు కొంతమంది సమాచారం చేరవేస్తున్నారని. వాళ్ళకి పదవులు కావాలి. ఇక్కడ కింద స్థాయి ఉన్న వాళ్ళకి ఎవరైతే కొట్లాడుతున్నారో నిజాయితీగా వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. ఇక్కడ ఏమవుతుందంటే డైవర్షన్ పాలిటిక్స్, ఇవన్నీ డైవర్ట్ చేస్తున్నారు. అరే మీరు అసలు ఏమన్నా ఇప్పుడు ఇట్లా జరుగుతున్నాయా చెప్పండి, మాకు ఇంటిమేషన్ ఇవ్వండి, ఇస్తే ఆ పర్మిషన్లు రాకుండా చేస్తాం ధర్నాలకి, ఆ సభలు చెడగొడతాం. ఇట్లా చెడగొట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏదో అత్యాశ, కుక్కకి బిస్కెట్లు వేసినట్టు చెప్తున్నారు అంతే. కానీ రేపు వాళ్ళు మీరు ఇంత చేస్తున్నారు కదా, నిరుద్యోగుల్ని మీరే నమ్మక ద్రోహం చేస్తూ మీరే వెన్నుపోట్లు పొడుస్తున్నారు కదా, మీరు ఇంత 30 లక్షల మంది ఉసురు పోసుకుంటున్నారు. ఎవరైతే ఉన్నారో తొత్తులు ఉన్నారో కాంగ్రెస్ తొత్తులు, మీకు చెప్తున్నా, మీరు బరాబర్ 30 లక్షల మంది వాళ్ళ ఈరోజు ఒక పూట తిని ఎవరైతే చదువుకుంటున్నారో, నిద్రాహారాలు మాని చదువుకుంటున్నారో, వాళ్ళ జీవితానికి, వాళ్ళ నాశనానికి మీరే కారణమవుతున్నారు. వాళ్ళ ఉసురు మాత్రం మీకు బరాబర్ తగులుతుంది. ఎవరైతే ఉన్నారో 3-4 ఉన్నారు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 30 లక్షల మంది ఉసురు అయితే మీరు పోసుకుంటున్నారు. ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద డిబేట్లలో పాల్గొంటున్నారు నిరుద్యోగులతో పాటు, వాళ్ళ సమక్షంలో పాల్గొని అసలు మీరందరూ మీరు అర్హులే కాదు ఎగ్జామ్లు రాయడానికి అని చెప్పి ఎవరు డిబేట్లో పాల్గొన్నా వాళ్ళని బెదిరియడం, వాళ్ళతో మాట్లాడడం, మీరు అసలు నిజంగా యాస్పిరెంట్స్ అని చెప్పి అడగడం, మీరంతా ఏదో ఒక పార్టీకి తొత్తులుగా మారి ఈరోజు ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం సమాధానం చెప్తారు? మరి వీళ్ళంతా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రావడం కోసం నిరుద్యోగ జేఏసీలు అని పెట్టేసి, ఏ పార్టీ నిరుద్యోగులు అని చెప్పేసి వీళ్ళు జేఏసీలు పెట్టుకున్నారు. మరి జేఏసీలు అంటే నిరుద్యోగులే ఉండాలి కదా. మరి 48 ఏండ్లు 50 ఏండ్లు ఉన్నోళ్ళు మీరెట్లా జేఏసీ నాయకులు అయ్యారు? మీరెట్లా అయ్యారు? నిరుద్యోగుల పక్షాన ఆ రోజు
ఎట్లా కొట్లాడిరు మీరు? అంటే మీరు అధికారం రావడం కోసం మీరు ఏమైనా చేస్తారు, నిరుద్యోగుల్ని వాడుకుంటారు, నిరుద్యోగుల లైబ్రరీలకు పోతారు, మీకు పదవులు వచ్చేంత వరకు నిరుద్యోగుల్ని బయటికి తీసుకొస్తారు, లాగుతారు వాళ్ళని. ఇప్పుడేమో మీరు నిరుద్యోగులు కాదంటే మరి ఒక నిరుద్యోగ వర్గానికి నిరుద్యోగులు కొంతమంది కేసులకు భయపడి బయటికి రారేమో, కొందరు నాయకత్వం వహించి రావద్దా? అందరికీ సైలెంట్ గా ఉండే క్వాలిటీసే ఉండవు, కొంతమంది అగ్రెసివ్ అవుతారు, కొందరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి, వాళ్ళు బయటకు వచ్చి కొట్లాడతారు. మీరెవరు చెప్పడానికి? మరి మీరు నిరుద్యోగ జేఏసీ అని క్రియేట్ చేసినప్పుడు మీకు వయసు ఎంత? 20 ఏండ్ల పరచుకోరలా మీరు? 25 ఏండ్లు ఉన్నాయా మీకు? యంగ్ ఇట్లా ఉరుకులాడుతుర్రా మీరు? మరి మమ్మల్ని ఎట్లా అంటారు ఇప్పుడు? మీరప్పుడు ముసలోళ్ళే, మీరప్పుడు ఏజ్ బార్లు అయిపోయే నిరుద్యోగ జేఏసీ అని మీరు పెట్టుకున్నప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత మీరు నిరుద్యోగులు కాదంటే ఎట్లయితుంది? అంటే మీరు నిరుద్యోగులు కాదని ముద్ర ఎన్నికనే మీరు ఏజ్ రిలాక్సేషన్ ఇట్లా తగ్గించిస్తున్నారా, వయసును తగ్గిస్తున్నారా? రాజకీయాలకు కూడా ఏజ్ రిలాక్సేషన్ పెట్టండి. అక్కడ లేదు కాబట్టి మీరు ఇంత ఊగుతుర్రు. రాజ్యాంగంలో అది కూడా ఉంటే బాగుండే. ఒక 30 ఏండ్లో 35 ఏండ్లో ఉంటే అసలు వీళ్ళంతా నాయకులు కూడా అయ్యేటోళ్ళు కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు చెప్పండి? ఒకటి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వకపోతే ఏం చేస్తారు? ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులే అవుతారు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? యువకులు మొత్తం రాజకీయంలోకి వస్తారు. రాజకీయం చేయడం తప్పే కాదు అసలు, కానీ మేము ఎన్నుకున్న నాయకులు తప్పు. వాళ్ళ వల్ల మొత్తానికే రాజకీయం అంటేనే తూ అనే స్టేజ్కి వచ్చేసినాం. ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ మీరు ఏమేమి ఊహించి అధికారంలోకి తీసుకొచ్చారో మీకు తెలుసు. అది ప్రజెంట్ ఎట్లా ఉందని దాని పరిస్థితి ఏంటి? ప్రజెంట్ ఎట్లా ఉందంటే ఇదే అసలు ఎక్కడ లేదు కానీ మెగా డిఎస్సి 2 లక్షల ఉద్యోగాలు అనే కాడనే అది ఏడాదిలోపే ఎట్లా మోసపోయినామంటే అసలు ఇప్పుడు తలుచుకుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. అది ఎట్లా నమ్మినాం అసలు? ఒక ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే కనీసం ఆ ఒక్క లైన్కే ఇంత మోసపోయినాము. చదువుకున్న వాళ్ళని మమ్మల్ని ఇంత బూరడి కొట్టిరు వీళ్ళు, ఈ జాతకాలు చెప్పుకునేటోళ్ళే వీళ్ళు ఇంత బూరడి కొట్టిరు మమ్మల్ని. మేమెట్లా మోసపోయినాము? ఇంత చదువుకొని దద్దమ్మల చేతిలో మేమెట్లా మోసపోయినాము? ఇక్కడ వాళ్ళు చేసిన గారడే గెలిచింది కదా, మేమే ఓడిపోయినాం కదా అనిపించింది. ఇప్పుడు వయసున్నోళ్ళ పరిస్థితి ఓకే, ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాకైనా కొట్టుకుంటారు. ఇప్పుడు 34 ఏజ్ రిలాక్సేషన్ అంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అడుక్కోవాలి మళ్ళీ. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకుంటలేరు, వయసు చెప్తే ఎక్కిరిస్తారేమో అన్నట్టు. ఇప్పుడు 20 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 20 మంది ఇప్పటికి. కనీసం ఎవరన్నా పోయి పరామర్శించిరా? అంటే వాళ్ళు మనుషులు కదా. అంటే నిరుద్యోగులు అంటే వాళ్ళు సచ్చినా వాళ్ళు పురుగులు పట్టినా పట్టించుకోరా మీరు? పోనీ మేమన్నా పోయి పరామర్శించొద్దామా అంటే మమ్మల్ని ముందస్తు అరెస్టులు చేస్తారు పోనీ ఇవ్వకుండా. ప్రభుత్వాన్ని తెచ్చుకునే ముందల కొంతమంది నాయకులు మీ దగ్గరికి వచ్చి లైబ్రరీలలోకి వచ్చి మీరు చదువుకునే చెట్ల కిందికి వచ్చి ఇప్పుడు మీరు బుక్కులు పక్కన పెడితేనే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి చదువుకునేటోళ్ళని చెప్పిండ్రు. నిజమా కదా? నిజమే. ఈ రోజు ఆ నాయకులకి పదవులు వచ్చినాయి, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంకా తెలంగాణలో అయితే తక్కువ అవుతుంది అని చెప్పేసి వేరే రాష్ట్రాలకు పోయి చేసుకుంటున్నారు. వేరే రాష్ట్రాలకు అయితే చల్లగా ఉంటుంది, పైసలు కూడా ఎక్కువ అవుతాయి మంచిగా అన్నట్టు ఆడపోయి చేసుకుంటున్నారు. మా కన్నీళ్ళ ఉసురు అక్కడ పారుతుంది సముద్రం చూడండి, ఆ సముద్రం పైన మీరు పోయి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అది ఎన్నో రోజులు నిలవదు. మళ్ళీ ఎటు తిరిగి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాం అసలు? ఇప్పుడు ఇంతమంది చనిపోయినా కూడా వాళ్ళు మౌనంగా అట్లనే పెదవులు మూసుకొని ఉంటున్నారు, మౌనంగా ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి పదవులు వస్తే వాళ్ళు రంగులు పూసుకుంటున్నారు, వాళ్ళ కార్యకర్తల వరకు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఆ పూలు డెకరేషన్లు అదంతా వేరే ఉన్నాయి. కానీ నిజంగా అక్కడ మీరు సంబరాలు మీరు రంగులు పూసుకుంటే మీరు చేసుకుంటే ఇక్కడ నిరుద్యోగులు చనిపోయి ఆ పూలు వాళ్ళ శవాల మీద పడుతున్నాయి. అక్కడ మీరు ఊరేగింపు మంచిగా చేసుకుంటున్నారు, ఇక్కడ శవాల ఊరేగింపులు జరుగుతున్నాయి. చాలా తేడా ఉంది. ఇక్కడ మీరు సంతోషంతోనో మీరు ఆడుతున్నారు, అక్కడ చాలా కుటుంబాలు కన్నీళ్లతోనే ఏడుస్తున్నాయి. ఎంత తేడా ఉంది ఇప్పుడు? అంటే మీకు పదవులు వచ్చినాయి అంటే మీ పదవుల కోసం మమ్మల్ని వాడుకున్నారు మీరు. ఆ రోజు లైబ్రరీలకు ఇప్పుడు వెళ్తే అన్న ఒక్కటే మాట మాట్లాడతారు, ఎందుకు నీకేమైనా పదవి కావాలా? ఒక ఆయన ఎమ్మెల్సీని చేసినాం, ఒక ఆయన లైబ్రరీ చైర్మన్ అయ్యిండు, ఇంకొక ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యిండు, నువ్వేం కావాలి అనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతున్నారు మమ్మల్ని. అంటే నాయకత్వం మీద అసలు నమ్మకం పోయింది నిరుద్యోగులకి. ఇప్పుడు నిజంగా మన కోసమే అని చెప్పినా వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేదు. మీరు ఏదో పదవి ఆశించే వస్తున్నారు అనే స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు మీరైనా ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారు? ఆ దుర్మార్గులు ఆ రోజు పదవులు తీసుకొని బయటకు వెళ్ళిపోయారు, నిరుద్యోగుల్ని పట్టించుకోవట్లేదనే కదా మీరు అంటున్నారు. ఇప్పుడు మీరనే కాదు, మా తోటి నిరుద్యోగులు కూడా అసలు నమ్మకం మీద లేరు. నిజంగా ఫైట్ చేసిన నమ్మకం మీద లేరు వాళ్ళు. ఎందుకంటే ముందలున్న వాళ్ళు కొట్లాడతారు, వాళ్ళకి పదవులు వస్తాయి, రాజకీయంగా మేము ఎట్లయినా లాస్ అయిపోతామని వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. వాళ్ళని నమ్మించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాము, చాలా చెప్తున్నాము, కానీ నమ్మట్లే.
ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నాయకులను కాస్త పక్కన పెడితే విద్యార్థి నాయకునిగా ఎదిగి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిలో ఉన్నాడు అద్దంకి దయాకర్. మీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసుకొని మీకు ఒక హామీ ఇచ్చిపోయిండు, ప్రభుత్వానికి నిరుద్యోగులకి మధ్య వారధి లెక్క నేను పనిచేస్తా అని చెప్పి. ఎంతవరకు వచ్చినాయి ఆ మాటలు? మిమ్మల్ని 10 రోజులలో నేను ముఖ్యమంత్రి గారితో కల్పిస్తా, 20 మంది వస్తారా 10 మంది వస్తారా, ఒక సంఖ్య నాకు చెప్పండి అని చెప్పి మాట్లాడింది. ఏంది అసలు ఆ మాటలు ఎక్కడ పోయి? అయితే ఆ రోజు అనుకున్నాం నిజంగా 10 రోజుల సమస్య పరిష్కారం అయితే ఏదో ఒకటి వస్తాయా రావా, ఏదో ఒక క్లారిటీ అయితే వస్తుంది అనుకున్నాం. కానీ తర్వాత ఆయన ఫోన్ చేస్తే అసలు ఏ మీడియా ముందు కూడా నేను ఫోన్ చేయలేదు. పర్సనల్గా అయినా చేసి అన్న ఏమైనా అన్న నోటిఫికేషన్స్ అంటే తెల్లారి 9:30కు చేసిన. నేను రీసెంట్గానే 1 మంత్ అవుతుంది. ఏమైంది మీరు అన్నారు కదా సీఎం దగ్గర మీటింగ్ ఏర్పాటు చేస్తాను, లేకపోతే నేనన్నా పోయి మాట్లాడితే 10 మందిని తీసుకుపోయి అన్నారు కదా, ఏమైంది అని అడిగితే ఈ టైంలో ఫోన్ చేస్తామమ్మా, అదేమన్నా అర్ధరాత్రి 1 గంటనా 2 గంటలా, తెల్లారిన తర్వాత మార్నింగ్ 9:30 టిఫిన్ చేసే టైంలో ఫోన్ చేస్తావా అన్నాడు. అంటే మీ కడుపు నింపుకుంటున్నారే, మరి ఇక్కడ మేము పస్తులు ఉంటున్నాం, మరి చాలా మంది పస్తులు ఉంటున్నారు, మళ్ళీ వాళ్ళ కడుపు కోతలు మీకు ఆకలి కేకలు మీకు వినిపిస్తలేవా, ఈ టైంలో ఫోన్ చేస్తావా అన్నాడు. నాకేటో అనిపించింది, అంటే మీ అవసరాలకు మీరు లైబ్రరీలకు వస్తారు, మీ పదవుల కోసం లైబ్రరీలకు వస్తారు, మీ పిల్లల పదవుల కోసం లైబ్రరీలకు వస్తారు, నిరుద్యోగులు ఇప్పటికీ వాడుకుంటారు. మీరు చేసే తతంగాల వల్ల తోటి నిరుద్యోగులు మమ్మల్ని నమ్మని పరిస్థితికి వచ్చిర్రు. మీరు చేస్తారు. ఇప్పుడు మీ పిల్లానికి పదవి కావాలి కాబట్టి మీరు ఎంబడేసుకొని తిరుగుతున్నారు పార్టీలో, కాదా? అంతేనా? మరి కాదా? ఆమె ఒక స్కూల్ టీచర్, మరి రాజకీయంలోకి ఎందుకు తిరుగుతుంది? మమ్మల్ని అనే నాయకులకి మేము ఒక్కటే సూటి ప్రశ్న వేస్తున్నాము, మరి మీ వైఫ్ ఎందుకు తిరుగుతున్నారు మీ ఎంబడ? మాతో మీరు చర్చకు వచ్చినప్పుడు కూడా మీ వైఫ్ ఎందుకు వచ్చిర్రు? సరే మా సమస్యలు వినడానికి ఒక టీచర్గానే వచ్చిర్రు అనుకుందాం, సంతోషమే. తర్వాత మీరు ఏ పార్టీ న్యాయం చేసిర్రు మరి నిరుద్యోగులకి? ఒక చర్చలకు కూడా నిరుద్యోగులు మేము పనికి రానప్పుడు మీరు మాకు ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మే పరిస్థితిలో మేము లేము. ఏమైందన్నా అని అడిగితే కూడా ఈ టైంలో ఫోన్ చేస్తావా అని చెప్పేసి చీదరించుకునే మనుషులు మీరు. ఇప్పటికీ మమ్మల్ని బానిసల లెక్కలనే చూస్తున్నారు. ఇప్పటికీ చేసింది ఒక అమ్మాయి. సరే నేను ఒక అమ్మాయిని పట్టపగలే ఉదయం 9:30కి చేస్తే మీరు ఈ టైంలో ఫోన్ చేస్తారని మీరు అన్నారే, మరి రేపన్నాడు అదే ఫోన్ మాకు రావచ్చు, రాకుండా అయితే ఉండదు కదా, అప్పుడు చెప్తాం. ఇప్పటిదాకా మళ్ళీ ఫోన్ చేయలేదు. ఇక రైట్. ఇక రేవంత్ రెడ్డి విషయానికి వస్తే మిమ్మల్ని అనేక సార్లు కలవడం కావచ్చు ఎలక్షన్స్ ముందల, ఇక మన ప్రభుత్వం వస్తే మొత్తం అయిపోతుంది, అలగసలగా ఉంటుంది అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు విన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు, డైరెక్ట్గా 3 సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. ఎందుకు నిరుద్యోగుల అంశం ఒక్కసారి కూడా ఆయన ఎత్తుకోవట్లేదు? ఎత్తాడు. ఎందుకంటే సవట సన్నాసనాల్లో ఏమనాలో అర్థమవుతలేదు. ఎంత తిట్టినా నా నోరే చెడిపోతుంది. కానీ తిడితేనన్నా కనీసం ఈ వీడియోలు చూసన్నా చర్చలకు పిలుస్తాడేమో అనుకుంటున్నా, కానీ అస్సలు చీము నెత్తురు ఏం లేనట్టుంది మనిషికి. పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్నా కానీ పరువు తీస్తున్నాడు మాది. ఇప్పుడు మేమంతా ఉన్నాము, మేము పాలమూరు వాళ్ళం కదా, ఇంత ఉద్యమాల్లో ఇంత కీలక పాత్ర వహిస్తున్నాం. మేము నిరుద్యోగ ఉద్యమాల్లో నేను కీలకంగా ఉన్నా. ఎవరు చూసినా పాలమూరు నుంచి ఎవరన్నా ముందుకు వచ్చిర్రు నాయకత్వంలో అంటే వాళ్ళు బలా అనిపించుకొని పోతారు. కానీ ఇంత చెత్తగా అయితే నేను ఏడో చూడలే. అసలు నోరు చెడిపోతుంది. తిట్టి రేవంత్ రెడ్డినే అంటున్నా. ముఖ్యమంత్రి ఎవరికి? ఫస్ట్ మాకు విద్యాశాఖ మంత్రి. ఆయన ముఖ్యమంత్రి అయితే మీకందరికి ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు. ఫస్ట్ మాకు విద్యాశాఖ మంత్రినే నేను తిడుతున్నా. ముఖ్యమంత్రి తర్వాత ఎవరన్నా కానీ నాకు సంబంధం లేదు. విద్యాశాఖ మంత్రిని నేను తిడుతున్నా. సరే మంత్రినైనా విద్యాశాఖ మంత్రి బరాబర్ తిడతా. ఇప్పుడు నేనే కాదు, ఇంకా నిరుద్యోగులను గెలికితే ఇంకా ఘోరంగా వస్తాయి తిట్లు. నేను మీడియా ముఖంగా ఇట్లా తిడుతున్నానేమో, వెళ్ళి చూడండి. ప్లేట్లు ముందర పెట్టుకుంటారు కానీ తినడానికి అన్నం ఉండదు లోపల. ఏం తినడానికి ఉండక కారం పొడి కూడా లేని నిరుద్యోగులు ఉన్నారు ఈ రోజు. ఒక పూట పొద్దున ఏదో టిఫిన్ చేసి అక్కడ ఏదో చిక్కడపల్లిలో 10 రూపాయల టిఫిన్ చేసి సాయంత్రం రాత్రి వరకు కూడా అట్లే ఉండే నిరుద్యోగులు ఉన్నారు. ఎవరో వచ్చి దాతలు అరటి పండ్లు ఇస్తే తినుకుంటా చదువుకునే నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళని అడగండి ఇంకా తిట్లంటే ఎట్లుంటాయో చూపిస్తారు. 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఎల్బీ స్టేడియంలోకి పిలిపించి చర్చ పెడదాం, ఒక్క తల తగ్గినా నా తల నరుక్కుంటా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. నరుక్కోమనే చెప్తున్నాం, నరుక్కోమనండి. మళ్ళా కూడా చెప్తున్నా, అప్పుడు కూడా చెప్పినా. ఇప్పుడు నువ్వు నిజంగా తల నరుక్కుంటా అంటే ఒక 10 మంది నిరుద్యోగులు నిలబెట్టి తల నరుక్కో. 20 తలకాయలు లేచిపోయినాయి ఇక్కడ. నీ తలకాయ ఉంటే ఎంత పోతే ఎంత? 20 తలకాయలు పోయినాయి ఆడ, పోయి సమాధుల్లో పడుకున్నాయి. నీ తలకాయ ఎంత? మాకు ఒక్క తలకాయ. తెలివిలేని తలకాయ అవసరం కూడా లేదు మాకు. 3 పదవులు అనుభవించుకుంటూ ఒక్క పదవికి కూడా న్యాయం చేయలేకపోతున్నావు. నీది ఒక తలకాయ. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అని అన్నావు. ఆ విద్యాశాఖ మంత్రిని నా దగ్గర తప్ప ఇంకెవరికన్నా ఎవరి చేతులన్నా పెడితే దాన్ని భంగం చేస్తారేమో అనే భయంతో నా దగ్గర పెట్టుకున్నా అన్నాడు. రీసెంట్గా ఒక
ప్రొఫెసర్ని చూసినాం. అవును. రేవంత్ రెడ్డి విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు విన్నాం. అంటే ఆ ప్రొఫెసర్ కంటే పెద్దదాని వను అంటే పెద్ద అంటే ఏంది, ప్రొఫెసర్ కంటే పెద్ద అంటే నేను ఒకటే మాట చెప్తున్నా, రేవంత్ రెడ్డి విద్యను ప్రేమిస్తున్నాడు, రేవంత్ రెడ్డిని మీరు ప్రేమిస్తున్నారు. ఇంకేముంది, మీరు ఒకరొకరిని ప్రేమించుకున్న తర్వాత మేమేడ కనిపిస్తాం మీకు? మేమేడ కనిపిస్తాం? మీరు అందరు పదవుల్ని ప్రేమిస్తున్నారు, ఆ పదవులు మీకు వస్తున్నాయి మా వల్ల. మరి మమ్మల్ని ప్రేమించేటోళ్ళు ఎవరు? మా మీద ప్రేమాభిమానాలు లేవా మీకు? మేము కడుపులు మార్చుకోవాలి, మీరు మాత్రం పదవుల మీద పదవులు అనుభవిస్తున్నారు. మేము చూస్తున్నాం కదా, నడిచిపోయే వ్యక్తులు ఈరోజు కార్లలో తిరుగుతున్నారంటే ఎవరి వల్లనో మాకు తెలుసు. మేము పెట్టిన భిక్ష మీకు. వీళ్ళన్నా పోనీ నిరుద్యోగుల గురించి మాట్లాడుతారా? గొప్ప విప్లవాలు ఉన్న వ్యక్తులు కదా, మరి మాట్లాడొచ్చు కదా. మీరు చూస్తున్నారు, మీ కింద విద్యార్థులు ఎంతమంది ఎంత నలిగిపోతున్నారో మీరు చూస్తున్నారు. అట్లాంటప్పుడు చెప్పొచ్చు కదా, మీకు అంత సన్నిహిత్యం ఉంది కదా, నిరుద్యోగులు ఇట్లా బాధపడుతున్నారు, నోటిఫికేషన్లు లేక, వయోపరిమితి లేక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పొచ్చు కదా. అంటే వయోపరిమితులు అనేవి కొత్తగా ఉద్యోగాల్లో చేరేటోళ్ళకే కదా, మీకు లేవు కదా, అందుకే ఆ బాధ మీకు తెలియదు. తెలివిలేని తలకాయ మాకు వద్దని చెప్పి నువ్వు అంటున్నావు. అవును. ఆయనేమో నేను తొక్కుకుంటూ వచ్చిన నల్లమల పులిని పాలమూరు బిడ్డని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మా భవిష్యత్తులను దొక్కుతున్నారు మీరు. మిమ్మల్ని ఏం చేయాలి? విప్లవాలు రావా మరి? మళ్ళీ విప్లవం వర్ధిల్లాలి అనే రోజులు రావా? అట్లాంటప్పుడు ఏం చేస్తాం మరి? కొత్త రకాన్ని, కొత్త రాజకీయాన్ని అయితే ఎన్నుకుంటాం కదా అప్పుడు. ఇప్పుడు చూడొచ్చా రానున్న రోజులలో తెలంగాణలో మళ్ళొక నిరుద్యోగ ఉద్యమం పుట్టే అవకాశం? నిరుద్యోగ ఉద్యమం 100% పుడుతుంది. నిన్ననే అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేసి వచ్చిన నేనైతే. ఎందుకంటే ఇన్ని రోజులు అందరి మద్దతు కావాలి, అందరు అనుకుంటేనే అవుతుంది, అందరు యూనిటీగా ఉండాలి అన్న ఒక అపోహలో ఎవరు ఏం చేసినా భరించినాము. మన చేసే ప్రోగ్రామ్స్ ముందే లీక్ అయినా, వాళ్ళు చెడగొట్టినా భరించినాం. ఇప్పుడు అట్లా ఉండదు. ఎట్లాగో వీళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వరు. ఉన్న కేసులతోనే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ కేసులు క్వాష్ చేయించుకొని కొత్త ఉద్యమానికి మేము తెరలేపుతాం. ఆ ఉద్యమం ఎట్లా ఉంటుందంటే మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తుంది. మరో తెలంగాణ, ఎందుకంటే అడుగడుగునా అన్యాయమే. ఇప్పుడు మేమనే కాదు, మేము చదువుకొని బాధపడుతున్నాము, ఇప్పుడు చదువుకోవాలన్నా బాధపడుతున్నారు చాలా మంది. 10th అయిపోయింది మొన్న, ఇంటర్లో చేరాలంటే ఫీజు రియంబర్స్మెంట్ రావాలి కదా, చేరుతారు. ఫస్టే ఫీజులు కట్టండి మీరు అని చెప్పేసి జీవో నంబర్ 7ని తీసుకొచ్చారు రీసెంట్గా. జీవో నంబర్ 7 అంటే ఉన్న జీవోలు జాలతలేవా? ఇంకా ఎన్ని నంబర్లు తీసుకొస్తారు? అసలు నేను చూడబట్టే మా డిగ్రీ లెక్చర్లలో జీవో నంబర్ 4 ఈ ఫీజు రియంబర్స్మెంట్ కట్టండి, మీరు ముందే కట్టండి, తర్వాత నేను ఇస్తా. ఏంది ఇది? వడ్డీకి ఇస్తున్నారా? మాకేమన్నా ఏదైనా అప్పిస్తున్నారా మాకు? ఎందుకు ఇవ్వాలి? మేము ఎందుకు కట్టాలి? మేము కట్టాలట, తర్వాత ఆయన కడతాడట. అసలు ఎవరైనా ఇప్పుడు 10th వరకే ఆపేసే పరిస్థితి వచ్చింది. ఫస్టే ఫీజులు కట్టాలంటే ప్రైవేట్ కాలేజీలు ఎంత దండుకుంటే చెప్పండి, దండుకుంటే చాలా ఫీజులు ఉంటాయి. మళ్ళీ హాస్టల్ ఫీజులు, పిల్లల్ని ఎట్లా చదివించుకుంటారు నిరుపేదలు? ఇది ఇట్లా ఉంటే ఇక్కడ చదువులు మానేస్తున్నారు, చదువుకొని మేము బాధపడుతున్నాము, రియంబర్స్మెంట్లు రాక ఇప్పుడు చదువులకు దూరం అవుతున్నారు. ఇంకా విద్యా వ్యవస్థ ఎడబాగుపడుతుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డికి? ఆయనకి ఎంత చెప్పినా సిగ్గురాదు, ఏం చెప్తాం ఇక. ఫ్రెండ్ అనుకుంటున్నావా రేవంత్ రెడ్డిని? అంటే ఈ మధ్య బాగా చూస్తున్నా, ఏ ఇంటర్వ్యూ చూసినా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు. అంటే ఏంది, రాజకీయ కాంక్ష ఏమన్నా ఉన్నదా? అసలు తిడితే నన్న సిగ్గు వస్తుంది, అప్పుడన్నా చర్చలు జరుపుతాడు నిరుద్యోగులతో అనుకుంటే. తిడితే చూసి ఊకుంటున్నాడు తప్ప ఏం అసలు చలనమే లేదు. పెద్దోళ్ళని తిడితే పెద్దగా అయిపోతారని అనుకుంటున్నారు, భ్రమలో బతుకుతున్నారు కొంతమంది అని చెప్పి మీ మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తావు? పెద్దోళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి పెద్దోడే కదా. పెద్దోడా? ఎవరికో, నాకైతే కాదు. ఇప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, ఏ మంత్రి చెప్పండి, ఆ పాత్రకు తగ్గట్టే ఆయనను పెట్టుకుందాం, మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు ఏ పాత్రలో ఊహించుకుంటున్నారు? ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న మిగతా 2 పదవులను వదిలేయాలి ఆయన. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఆ లీడర్లు చెక్ చేసుకోవాలని అంటుండు కదా, నేనే సమర్థుణ్ణి, మీరెవరు శాతగానోళ్ళు, మీరు దద్దమ్మలు, మీ వల్ల ఏది కాదు అని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలను తిడుతున్నాడు. అసలు వాళ్ళకన్నా సిగ్గు రావాలి కదా. అసలు ఈడేంద్ర నాన్న, మేం చేస్తే ముఖ్యమంత్రి అయినాడు మమ్మల్ని తిడుతున్నాడు అని వాళ్ళకన్నా సిగ్గు రావాలి. కనీసం ఒక్కరు కూడా 3 పదవులు నువ్వు ఎట్లా పెట్టుకుంటావు, నేను సమర్థుని కదా, నేను చదువుకున్నా అని చెప్పేసి ఒక్క ఎమ్మెల్యే కూడా అడుగుతలేడు. నాకు అదే విచిత్రం అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొంత పొలిటికల్గా కూడా మంచిగా మాట్లాడుతున్నావు. ఎట్లా ఉంది అసలు? బయట ఊర్లలోకి పోతున్నావు, ఇప్పుడు ఆ ఎలక్షన్లో భాగంగా మీ దేవరకద్ర కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా కొంత తిరిగినావు. సరే, నిరుద్యోగ అంశం పక్కన పెడితే ఊర్లో జనాలు ఏమంటున్నారు కాంగ్రెస్ మీద? అమ్మో, అసలు చెప్పులు తీసుకొని కొడతామనే మాట చిన్నగా అవుతుంది.
కాంగ్రెస్ మొత్తం లాగునింతాలే. మార్పును కోరుకున్న జనాలు, మార్పును కోరుకున్న జనాలు. ఇప్పుడు మేము నిరుద్యోగులం మాట్లాడితే ఇట్లా అంటున్నారు కదా, వీళ్ళు పెయిడ్ బ్యాచ్లు, వీళ్ళు అసలు నిరుద్యోగులు కదా. సరే మేము కాదని అనుకుందాం. నేను పోయినప్పుడు ఏమైందంటే లోకల్ ఎలక్షన్స్లో వాన్ కోటేయాలా అసలు ఇట్లే జనాలు పింఛన్లు తీసుకునేటోళ్ళు, రైతు బంధువులు తీసుకునేటోళ్ళు మొత్తం. అసలు చాలా మందికి నేను అక్కడ పోయినాక తెలిసిన విషయం ఏంటంటే ఎవరన్నా నాట్లేసేటప్పుడు వేస్తారు రైతు బంధు, ఎందుకంటే హెల్ప్ఫుల్ అవుతుంది, డబ్బులు వాళ్ళకి ఇదైతే అన్నట్టు. ఈయననేమో వరికోత కోసేటప్పుడు ఇచ్చిండంట, అయిపోయినాక కోసుకున్న తర్వాత కూడా ఇచ్చిండంట. ఇది ఎక్కడ ఇచ్చిందే ఆయన 2 సార్లు 3 సార్లు, అది కూడా టైంకి రాలే. అసలు ఆ రైతు బంధు మీద ఎవరు నమ్ముకొని ఉండలే రైతులు కూడా. ఇంక ఎవరు ఆయనను మెచ్చుకునేది? రైతులా, పెన్షన్ తీసుకునేటోళ్ళ, పెన్షన్లు పెంచుతా అన్నాడు, ఇస్తున్నాడా? ఇప్పుడు మీరు కూడా పల్లెటూళ్ళకి తిరుగుతున్నారు, మీరు కూడా చాలా బయట తీస్తున్నారు, నేను కూడా చూస్తున్నా. ఒక్కరన్నా మెచ్చుకుంటున్నారా? అసలు చాలా మందికి రేవంత్ రెడ్డి పేరు కూడా తెలియదు. దేవేందర్ రెడ్డి అంటారు, ఏదో రెడ్డి అంటారు. రెడ్డి అయితే తెలుసు కానీ దేవేందర్ రెడ్డి అంటారు, ఏదో రెడ్డి అంటారు ఇక. కానీ ఇక పేరు కూడా తెలియని ముఖ్యమంత్రి మనకే ఉన్నాడు. ఇంకా ఆయన ఎట్లా తిట్టినా తక్కువనే, ఇక ఆ తిట్లు తక్కువనే. నాకైతే తిట్టి 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 కొత్త తిట్లు నేర్చుకోవాలనిపిస్తుంది. అంటే నేనే రాజు నేనే మంత్రి అనుకుంటున్నాను. నన్ను ఎవరు ఇంకొక 10 సంవత్సరాల దాకా నన్ను కదిలించలేదు అని చెప్పి డైరెక్ట్ చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఆయన చెప్తలేడయ్యా. 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్తున్నాడు ఆయన. నెక్స్ట్ ముఖ్యమంత్రి లేదు, ఇప్పుడు ఆయన ఎప్పుడు ఏ జెండా వేసుకుంటాడో తెలియదు. నెక్స్ట్ టీడీపీ జెండా వేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన చేసే పాలన టీడీపీ పాలనే ఇప్పుడు ఉన్నదా? 100%. తెలంగాణలో మొత్తం కాంగ్రెస్ పాలన లేదు, ఎమ్మెల్యే లేదు అనుకుంటారు, ఎక్కడెక్కడ ఒత్తేస్తున్నాడు వీళ్ళని. కానీ అసలు ఆడ ఉన్నది ఎల్లో పచ్చ కామెర్లు వచ్చినాయని అదే చెప్తున్నా. లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది ఆయనకి. మొత్తం ఆయన గురువు ఎట్లా చెప్తే ఈయన అట్లా గురువుని మించిన శిష్యుడు అన్నట్టు ఈయన. అట్లా అయిపోతుంది. ఆయన వేసుకున్న కండువా కాంగ్రెస్ కండువా 3 కలర్లు ఉంటాయని మర్చిపోయిండు ఆయన. ఎల్లో కలర్ లోనే ఉంది కండువా అనుకుంటున్నాడు ఆయన. ఎల్లో కలర్ ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీ ముఖ్యమంత్రి అని చెప్పి అస్మా అంటుంది. అవును, నిజమే కదా. నెక్స్ట్ చూడండి, ఆయన పోయి టీడీపీ జెండా ఎత్తకపోతే అప్పుడు చూద్దాం. అంటే ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడా? ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు మనం చేస్తామైంది, కానీ ఆయన మళ్ళా కలగనాలి ఆయన ముఖ్యమంత్రి అయితే అని. అయినా కూడా ఆ పార్టీతో ఆడనంటావు. ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కథం ఇక అయిపోయింది. నిజంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగా మేము ఏమైనా బాగుపడాలనుకుంటే మాత్రం రేవంత్ రెడ్డిని పక్కన పెట్టాల్సిందే. మరి ఏమన్నా భయం అనిపిస్తలేదా? ఏమైనా కేసులు పడతాయి? కేసులు పడుతూనే ఉన్నాయి. పడితే చేయించుకుంటాం, మా అంటే జైల్లో పెడతారు, కేసులు పడతాయి, ఇక నన్ను ఇది చేస్తారు, అది చేస్తారు, చంపేస్తారు, కొడతారని ఇట్లా భయపడుకుంటా కూర్చుంటే ఆ రోజు తెలంగాణ రాకపోయేది. ఈ రోజు కూడా ఉద్యమాలు ఇట్లే అట్లా అనుకునే ఈ 3 సంవత్సరాలు ఇట్లా అణిగి ఉన్నాం వాస్తవానికి. ఇప్పుడు ఏదైతే అదైంది. నిజంగా 30 లక్షల మంది జీవితాలు బాగుపడతాయంటే మాత్రం దేనికైనా రెడీ నేనైతే. రైట్. ఇప్పుడు నిన్న గన్ పార్క్ దగ్గర ఒక ప్రోగ్రామ్ చేసిండ్రు, అందులో ఒక స్టేట్మెంట్ ఇచ్చినావు. అంటే ఇక ఉద్యోగాల మీద ఆశలు వద్దు మనకు, ఇక మనకి ఎట్లా ఇయ్యడు అని చెప్పి అర్థమైపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం పనిచేద్దాం ఇప్పటి నుంచి అని చెప్పి అమరవీరుల సాక్షిగా శపథం చేసినాం. అవును. ఏంది కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నది? ముందు ఎట్లా ఉంటుందంటే అక్కడ అమరవీరుల స్తూపం పక్కన మావి కూడా చేరితైన ఒక భయం అయితే ఉండిపోయింది. అక్కడ ఒక స్తూపాన్ని అంత పెద్దగా కట్టిరు. ఆ గ్రౌండ్ సరిపోదేమో ఒకవేళ ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వకుంటే, వయోపరిమితి పెంచకుంటే, ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వకుండా నోటిఫికేషన్లు ఇస్తే ఏమైనా జరగచ్చు. ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ రాజ్యంలో నిరుద్యోగుల ప్రాణాలకు రక్షణ లేదంటారా? హాని ఉంది, చాలా హాని ఉంది. మేమైతే తెల్లారి లేస్తే భయం అవుతుంది, ఎవరు సాగు వార్త వినాల్సి వస్తుందో అని భయం అవుతుంది. వెలుగులోకి వస్తలేవు. నిన్న ఒక ఏదో పాట గుర్తు చేసిండ్రు మీరు అక్కడ, ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు అని చెప్పి ఒక పాట గుర్తు. అంటే ఎందుకు అనిపించింది ఆ పాట? ఇన్ని సంవత్సరాల నుంచి నార్మల్గా మాట్లాడేస్మా, ఒకసారి ఆ పాటలు గుర్తు చేసుకోవడం అంటే ఈ ఏమంటారు, ఈ మరణాలను చూసి ఆడ ఏమవుతుందంటే నిన్న కూడా ఏం జరిగింది, మేము ప్రెస్ మీటే పెట్టుకున్నాం, ఏం లేదు, ఒక 10 మంది అనుకున్నాము, పోయి మాట్లాడదాము, కార్యాచరణ ప్రకటిద్దాము, ఇప్పటి నుంచి మొదలెడదామని చెప్పేసి 10 మంది పోతున్నాం. పోయే దారిలోనే ఇంటెలిజెన్స్ ఒకటే ఫోన్లు, ఏడుకోతాం ఎందుకోతాం, ఇంకా మిమ్మల్ని కూలగొట్టేంత అనుకోలే, ఇంకా మొదలెట్టినాం నిన్న అంతే, దానికే ఎందుకోతురు అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళ ఫోన్ తీసుకొని మాట్లాడినా. అవును ప్రెస్ మీట్ ఉంది, పోతున్నాం, మీడియా వాళ్ళు వస్తారు, మీరు కూడా రారి అని అంటే పెట్టేసిన తర్వాత మేము పోయేలోపే ఆగినాయి.
మొత్తం పోలీసులు ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరు ఆగిరు. మైకులు పెట్టి మీడియా అన్న వాళ్ళందరూ వచ్చి ఇట్లా మాట్లాడుతుంటే ఇట్లా వచ్చి చూస్తుర్రు మొత్తం ఇట్లా. అంటే నాకు మస్తు చిరాకు వచ్చింది. ఏంది అసలు కనీసం మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేదా, మొత్తం ఇట్లా చుట్టుముట్టిరు. మీరు పోతారా లేకపోతే ఏమంటారు, అయ్యే కథ కానీ ఇక మేము ఈయనే పడుకుంటాం ఇక అని చెప్పితే అప్పుడు కొద్దిగా పక్కకెళ్ళి వాళ్ళు బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు. వీడియం పెట్టిరు, తొందరగా వెళ్ళాలంటే ఇప్పుడు ప్రెస్ క్లబ్లకి పోనివ్వరు ఎక్కువ, ధర్నా చౌక్లకి పర్మిషన్లు ఇవ్వరు, ముట్టడిలంటే ముందస్తు అరెస్టులు చేస్తారు. కనీసం ఒక అమరవీరుల స్తూపం దగ్గర అమరవీరులను యాద్ చేసుకుందామన్నా ఆ స్వేచ్ఛను కూడా ఇస్తలేరు. బాధ అనిపించింది. అరే అసలు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామా అనే ఆలోచన వచ్చింది. నేను కంచెలు బద్దలు కొట్టిన పాలన అవన్నీ గుర్తొచ్చినా పోలీసులు ఎందుకు ఆపుతున్నారు మళ్ళా? అంటే పోలీసులే కంచెలు, వీళ్ళకి పోలీసులే కంచెలు వాళ్ళనే పెట్టిరు. అంటే ఇల్లున్నాక ఆ కంచెలతో ఏం పని? అవేమన్నా అవి కంచెలు ఎట్లుంటుండే ముట్టుకుంటే గుచ్చుకుంటుండే. ఇవి అట్లా కాదు, వీళ్ళు వచ్చి గుచ్చుతా ఉంటారు. ఎందుకు వచ్చిరు ఏం ముట్టుకోకుండా మనల్ని గుచ్చుతా ఉంటారు. ఇవి మనసులో బాగా తగులుతాయి. మీరు ఎందుకు వచ్చిరు, మీ మీద కేసులు పెడతాము. నిరుద్యోగుల్ని భయపెట్టే పనులు చేస్తున్నారు. బాధ అనిపించి ఆ పాటలు వచ్చినాయి. నిన్న ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, మీ విద్యాశాఖ మంత్రికి? మా విద్యాశాఖ మంత్రికి ఏం చెప్తున్నా అంటే, ఇక మీతోటైతే కాదు, విద్యాశాఖ మంత్రిగా మీరు వ్యవహరించిన తీరు మేమైతే మర్చిపోలేము. ఎందుకంటే ఇంతకుముందు బీఆర్ఎస్లో ఎంతోమంది విద్యాశాఖ మంత్రులుగా ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళు మాకు హామీలు ఇవ్వలే, మా దగ్గరకు వచ్చి మాట్లాడలే, మాతో పాటు కూర్చొని రౌండ్ టేబుల్ నిర్వహించలే, మాకు దగ్గరకు వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి, అశోక్ నగర్ వచ్చి, ఉస్మానియా లైబ్రరీకి వచ్చి ఎవ్వరు కూడా దగ్గరకు వచ్చి చెప్పలే. కానీ మాకు బాగా గుర్తుంది కదా, ఎవరెవరైతే లైబ్రరీలోకి వచ్చారో వాళ్ళందరూ ఈరోజు పదవుల్లో ఉన్నారు. సన్నాసుల్లారా, ఈరోజు మా వల్ల గెలిచి సిగ్గుశరం లేకుండా పదవులు అనుభవించుకుంటా మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, మీరు టూర్లు తిరుగుతారు, ఒక్కొక్కరు మలేషియా, గోవా అంతా తిరుగుతున్నారు. మీ జీవితాలు, మీకు పెళ్ళిళ్ళు కావాలి, మీకు పిల్లలు కావాలి, మీకు కుటుంబాలు కావాలి, మీరు బాగుపడాలి, మీకు పదవులు కావాలి. మరి మా నిరుద్యోగులకు వద్దా? 30 లక్షల మంది కష్టపడితే ఈరోజు మీరు 10 మంది పదవుల్లో ఉన్నారు. ఎవరెవరైతే లైబ్రరీకి వచ్చినో వాళ్ళంతా పదవులు ఉన్నారు. మరి ఈరోజు మరి ఆ నిరుద్యోగులకు మీరు ఏం చేస్తున్నారు? కనీసం నెలకి 4,000 కూడా ఇస్తలేరు. మీకు అంతా కూడా చేతనైతే లేదు. ఎట్లా బతుకుతాడు ఒక నిరుద్యోగి? నీకు నెల నెల జీతం పడతలేదా? ఈ లైబ్రరీయన్ చైర్మన్కి పడతలేదా? ఈ ఎమ్మెల్సీలకు పడతలేదా? నేను ఏమనుకుంటుండు, మొన్న ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న ఆయన ఏమంటారు, నా ఉద్యమాలకు గౌరవించి నాకు పదవి ఇచ్చిర్రు, నేను పెద్ద ఉద్యమకారుని అనుకుంటున్నాడు. నీ జుట్టు 60 ఏళ్ళు దాటిన తర్వాత తెల్లబడ్డదేమో. ఎవరైనా చెప్తా, భయం ఏముంది? మీ జుట్టు 60 ఏళ్ళు దాటిన తర్వాత తెల్లబడ్డదేమో. ఇప్పటి నిరుద్యోగులకు చూడండి, ఆలోచనలు ఎక్కువ. 28 ఏళ్ళకే జుట్లు తెల్లబడుతున్నాయి. పిల్లని కూడా ఇస్తలేరు. కోదండరాం మొన్న వచ్చింది మీకు ఉద్యోగం, మీ అదృష్టమే అదృష్టం. ప్రొఫెసర్గా 60 ఏళ్ళు చేసారు, రిటైర్డ్ అయినాక కూడా ఎమ్మెల్సీ ఉద్యోగం చేస్తున్నారు. ఏం చేస్తారు? సంపాదించుకొని మీరు తెలంగాణ కోసం కొట్లాడిరు కదా. అంటే మీరు కోరుకున్న తెలంగాణ ఏంది? మీ పదవా? మీ ఎమ్మెల్సీ పదవా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నేను పోరాడిన నిరుద్యోగుల తరపు నుంచి, జాక్ తరపు నుంచి పోరాడిన అని చెప్తున్నారు కదా, జేఏసీ తరపు నుంచి. మీ పోరాటం దేనికోసం? కేవలం మీ ఎమ్మెల్సీ పదవి కోసం. అంతే కదా. నా పదవిని వదిలేసుకున్నా, నేను ఉద్యమాల్లో కీలక పాత్ర వహించిన అంటే ఎందుకు? ఇప్పుడు కోదండరామ్ని నేను కూడా ఒక క్వశ్చన్ అడిగింది మొన్న రీసెంట్గా ఒక సభ దగ్గరికి, ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంటే ధర్నా చౌక్లో కలిసాను. అడిగితే అసలు ఎందుకు మరి నిరుద్యోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఇంత ఇబ్బంది పడుతున్నారు, మీరు ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు, ఎందుకు దీన్ని ఎట్లా ఉంటుంది, మీ స్టాండ్ ఎందుకు బయట కనపడతలేదు అని అంటే, లేదు మొత్తం అప్పుల పాలు చేసిపోయినరు, ఇక అవి తీర్చడానికే సరిపోతుంది, ఇది చెప్పినా నిరుద్యోగులకు కాదు ఎవరికి అర్థం కాదని చెప్పి మాట్లాడారు. మరి మీ ఆస్తులు ఎట్లా జమ అవుతున్నాయి? మరి అప్పుల పాలు అయితే మళ్ళీ రాహుల్ గాంధీకి 1000 కోట్లు పోతాయి నెల. రేవంత్ రెడ్డి ఖాతాలో డబ్బులు పడతాయి. ఇప్పుడు కోదండరాం సార్కి జీతం వస్తుంది. మరి జీతాలు బంద్ చేసుకోరి, అప్పుల పాలు అయింది కదా రాష్ట్రం. మీకు జీతాలు అవసరమా? మరి పదవులు ఉంటే చాలు కదా. మీకు పదవులో ఉన్నారు, అందరికి న్యాయం చేయాలనుకుంటే జీతాలు తీసుకోకుర్రి. ఆ జీతాలు మొత్తం పెట్టి మాకు ప్రజలకు సేవ చేయండి. మరి మీరు అంత ఉన్నత స్వభావం ఉన్నవాళ్ళు కదా. మీరు 10 మందికి విద్యను నేర్పించారు కదా. మీకు నిజంగా విద్యార్థుల కష్టాలు తెలుసు కదా. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు కదా. జీతం తీసుకోకండి, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. నాకు పదవి ఇచ్చిర్రు, అదే సంతోషం, నేను ఒక ఎమ్మెల్సీగా వ్యవహరిస్తా, నా జీతం నాకొద్దు, నిరుద్యోగుల కోసమే కష్టపడతా, నిరుద్యోగులకే అంకితం చేస్తా నా జీతం
అని చెప్పేసి నెల నెల మీ తోటి కింద ఎవరైతే చదువుకున్నారో ఆ నిరుద్యోగులకు ఇవ్వండి మరి నెల నెల. ఎందుకు మరి మీకు జీతాలు? ఆయన ఒకటే కాదు, ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రికి కూడా చెప్తున్నాం, జీతాలు తీసుకోకండి. జీతాలు తీసుకోకుండా ఆ జీతం అంతా తెలంగాణ ప్రజల కోసం ఇచ్చేసేయండి, దానంగా ఇచ్చేసేయండి. ఫైనల్గా ఎట్లా ఉండబోతున్నది కార్యాచరణ ఏంటి? ఏ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు నిరుద్యోగులు? మరి ఇక ఉద్యోగాలు వద్దని చెప్పి మీరే చెప్తున్నారు, మళ్ళీ ఒక ఉద్యమం చేస్తామంటున్నారు. అసలు ఎటు పోతుంది ఏంది అసలు? తెలంగాణ ఉద్యమంలో నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ బంద్ చేస్తే ఎందుకు బంద్ చేసారో తెలియదు. అప్పుడు బంద్ చేస్తే ఇంటికి పోయి ఆటలు ఆడుకునే వయసు అది అప్పుడు. కానీ ఇప్పుడు నిజంగా ఉద్యమాల్లోకి మేము ఎంటర్ అయిన తర్వాత ఎట్లా చేయాలి అనే క్రమంలో ఆ ఉద్యమ చరిత్ర మొత్తం చదువుతుంటే రక్తం మరుగుతుంది. కోదండరాం సార్కి కానీ ఎవరైతే ఇప్పుడు పదవుల్లో ఉన్నారు చూడండి, మీకు అందరికీ మీ జుట్లు ఊడిపోయేటట్టు ఉద్యమం చేస్తాం. మీ జుట్లు ఊడిపోవాలి, మీకు బట్టతలలు రావాలి, మీ బట్టలు చినగాలి, మీరు బిచ్చగాళ్ళు కావాలి. ఈరోజు నిరుద్యోగుల్ని బిచ్చగాళ్ళని చేసిరు కదా, మీకు కూడా ఆ పరిస్థితి తీసుకొస్తాం. మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా నిరుద్యోగుల ఉద్యమం మొదలవుతుంది. మీ వల్ల అసలు తెలంగాణకు ఒరిగింది ఏం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బాగుండే అనిపిస్తుంది నాకైతే. నిన్నటి నుంచి అదే ఆలోచిస్తున్నాను నేను. ఏపీ ఉన్నప్పుడే బాగుండే కదా. అంత విరక్తి వచ్చింది కాంగ్రెస్, అంత విరక్తి వచ్చింది కాంగ్రెస్ వల్ల. తెలంగాణ వద్దు అనే స్టేజ్కి వచ్చేసినాం. కలిపేద్దాం మళ్ళా. ఇక ముసలోడైనా చంద్రబాబే మేలు నీకంటే. ఆయన ఒక చారణ భాగమైన పెడుతుండేనేమో, ఈయన చారణ భాగం కూడా గుంజుకుంటున్నాడు. ఈయనంట రాహుల్ గాంధీకి పదవి లేదు కాబట్టి తలా ఒక నెల జీతం ఇస్తే 1000 కోట్లు అయితే ఈ 1000 కోట్లు తీసుకుపోయి రాహుల్ గాంధీ కుటుంబానికి ఇస్తే బతుకుతుంది అట. ఇక్కడ సామాన్యుల కుటుంబం ఎట్లా బతకాలి? ఒక నెల జీతం సాక్రిఫైస్ చేయరు మేరా? తెలంగాణ కోసం సాక్రిఫైస్ చెయ్యరు. ముష్టోడా రాహుల్ గాంధీ? బతకలేడా మీరు జీతాలు ఇవ్వకపోతే? కానీ తెలంగాణ ప్రజలు బతకలేరు అట్లా. సామాన్యుడు అప్పుల పాలైతే ఆత్మహత్యలు చేసుకుంటాడు. అదే పంట కోసం తెచ్చిన పురుగుల మందు ఆయననే తాగుతాడు రైతు. నిరుద్యోగి ఊరేసుకొని వస్తాడు హాస్టల్లో. మహిళలు చెప్పుకోలేరు. ఇన్ని ఆత్మహత్యలకు కారణమైతే రాహుల్ గాంధీని బతికిస్తా అంటాడు ఈయనే ముఖ్యమంత్రి. ఇంకా రాహుల్ గాంధీ బాగుండాలి, ప్రియాంక గాంధీ బతకాలి, సోనియా గాంధీకి పెట్టే ఆక్సిజన్ కూడా నేనే సప్లై చేయాలి. సోనియా గాంధీ పీల్చే గాలి మాది, తెలంగాణది. ఈరోజు తెలంగాణ గాలి పీల్చుకుంటున్నారు వాళ్ళు. గాంధీ కుటుంబం, గాంధీ కుటుంబం కాదు అది, గాంధీ కుటుంబం, గంధి కుటుంబం. గంధి అంటే చెడ్డది, దుర్వాసన అని మా భాషలో. గంధి కుటుంబం అది. ఆ కుటుంబాన్ని నువ్వు ఈ నుంచి తెలంగాణ సువాసన గాలి తీసుకుపోయి డబ్బులు పూలల్లో పెట్టి ఇస్తున్నావు. బతుకుతున్నారు వాళ్ళు, తెలంగాణ డబ్బుల వల్ల బతుకుతున్నారు ఈరోజు. అట్లాంటిది ఈరోజు ఇన్ని ఆత్మహత్యలు జరుగుతుంటే అదే కలిసివేస్తుంది. అసలు వస్తే ఉద్యోగం వస్తుంది, మీరు ఇవ్వకపోతే రాజకీయమే చేస్తాం. మీలాంటి దొంగలు రాజకీయ నాయకులు అన్నప్పుడు నేను అవ్వడంలో తప్పేముంది? ఏకి పారేస్తాం ఒక్కొక్కరిని అనుకుంటున్నారేమో. నిరుద్యోగులకి ఇక వయ పరిమితి పెంచలే, అందరు రాజకీయంలోకి ఎంటర్ అవుతారు. ఏం చేస్తారు? రాజకీయమే చేస్తాం. ఏం చేస్తారు? దాచట్లే కదా. మీరు ఆ ముసుగులా మీరు చేస్తే మాత్రం మీరు దొరలైపోయారు, ప్రొఫెసర్లు. మళ్ళీ మీరు దొంగలు, నోట్ల కట్టలు దొరికిన దొంగలు, మీరే ముఖ్యమంత్రులు. అసలు నాకు విచిత్రం ఏమనిపిస్తుందంటే, ఇన్ని డబ్బులు పెట్టి బ్యాగులు పెట్టి అంత దొరికిన దొంగనే మనం విద్యాశాఖ మంత్రిని చేసినాం. బ్యాగులు మోసిన దొంగని విద్యాశాఖ మంత్రిని చేసినాం. ఇంకా విద్యను అమ్ముకోక ఏం చేస్తాడు? ఫైనల్గా ఏం చెప్తున్నా అంటే, అసలు ఎవ్వరు కూడా మీరు ఆత్మహత్యలు చేసుకోకండి. 3 సంవత్సరాలు భరించినాం, ఇంకొక 2 సంవత్సరాలు. ఈయనైతే ఉద్యోగాలు ఇవ్వడు. ఇచ్చిన ఆ 2 పోస్టులతోన 2 లక్షల మంది 30 లక్షల మంది పోరాటం చేయలేము. ఇద్దరికే ఉద్యోగాలు వస్తాయి. మిగతా వాళ్ళు ఏం చేయాలి? నిరుత్సాహపడకండి. ఈ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ని భూస్థాపితం చేస్తాం. రైట్. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.